ఫ్రెండ్స్, మరో యుద్ధం మొదలు కానుందనే శబ్దం గాల్లో వినిపిస్తోంది. ప్రపంచంలో మరోసారి రక్తం చూసే రోజులు చాలా దగ్గరగా వస్తున్నాయి. ట్రంప్ తన కుర్చీలో కూర్చొని గర్జిస్తున్న ఈ సమయంలో వెనిజులా నుంచి బయలుదేరిన ఓ పడవ కరేబియన్ సముద్రంలో పేలిపోయింది. అమెరికా బాంబులు గర్జించగా ఆ పడవలో ఉన్న 6 ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు, మంటలు, సముద్రపు నీటిలో కలిసిపోయిన రక్తం ఇప్పుడు కొత్త తుఫానుకు సంకేతాలు ఇస్తోంది. ఇది నిజంగా డ్రగ్స్ మాఫియాపై యుద్ధమా లేదా మరో యుద్ధానికి పునాదా అనే అనుమానం అందరినీ కలవరపెడుతోంది. అమెరికా గతంలోనే 4500 మంది సైనికులు, 7 యుద్ధ నౌకలను వెనిజులా తీరాలకు పంపింది. ట్రంప్ ప్రపంచ వేదికపై శక్తి ప్రదర్శన చేస్తున్నాడు. కానీ ఈ ప్రదర్శన ఎక్కడికి దారి తీస్తుందో అన్న సందేహం ప్రపంచం అంతటా భయాన్ని నింపుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరేబియన్ సముద్రంలో జరిగిన ఇదో పెద్ద దాడి, ఇది 5వది. అమెరికా ఏమో తాము దాడి చేస్తుందని మాదక ద్రవ్యాల బోట్ అని చెబుతుంది, కానీ ఇప్పటి వరకు ఒక్క సాక్ష్యం కూడా చూపించలేదు. ఇటు పెంటగాన్ అధికారులు కూడా ఏ చట్టం ఆధారంగా ఈ దాడి చేశామో ప్రజలకి చెప్పడానికి తడబడుతున్నారు. నిపుణులు ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని హెచ్చరిస్తున్నారు. చరిత్రలో 1898లో మైన్ యుద్ధానికి కారణమైనట్టే ఇప్పుడు ఈ పేలుడు కూడా కొత్త యుద్ధానికి మంటలు రగిలిస్తుందేమో అన్న భయం పాకుతోంది. వెనిజులా అధ్యక్షుడు మడురో అమెరికాను ఓ సామ్రాజ్యవాద దేశంగా ముద్ర వేస్తూ తమ దేశాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నామని గర్జిస్తున్నారు. అయితే నిజానికి వెనిజులా పెద్దగా డ్రగ్స్ ఉత్పత్తి చేసే దేశం కాదు. అయినా అమెరికా కోపాన్ని చూపించడానికి ఈ కారణాన్ని వాడుకుంటోందని నిపుణులు అంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం వెనిజులాపై కఠిన చర్యలు తీసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటన్నది ప్రపంచానికి ప్రశ్నగానే మారింది. అధికారికంగా అమెరికా వెనిజులాను డ్రగ్స్ అక్రమ రవాణా కేంద్రంగా చూపిస్తోంది. ఈ కారణంతో అమెరికా నౌకాదళాన్ని కరేబియన్ ప్రాంతంలో మోహరించింది. కానీ వెనిజులా చమురు సంపదను చూసినప్పుడు అసలు ఉద్దేశ్యం డ్రగ్స్ మాత్రమే కాదని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనిజులాకే ఉన్నాయి. అందుకే అమెరికా ఆ దేశంపై దృష్టి పెట్టిందని, దానికి సాకుగా డ్రగ్స్ అనే పదాన్ని వాడుతుందన్న ఆరోపణలు చాలానే ఉన్నాయి. మరోవైపు కరేబియన్ సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు వరుసగా నిలబడున్నాయి. మిసైల్ డెస్ట్రాయర్లు, అణు జలాంతర్గాములు, ఇంటెలిజెన్స్ విమానాలు అన్ని యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఇది కేవలం డ్రగ్స్ ఆపరేషన్ కాదని, కొత్త గన్ బోట్ డిప్లొమసీ ప్రారంభమైందని నిపుణులు పదే చెప్తున్నారు. అదే సమయంలో వెనిజులా అధ్యక్షుడు మడురో తన దేశం 45 లక్షల మిలీషియాలతో సిద్ధంగా ఉందని గర్జిస్తున్నారు. కానీ ఆ సంఖ్య వాస్తవానికి కేవలం రాజకీయ నినాదమే అని ప్రపంచం గుర్తిస్తోంది. ఇక ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా కనిపిస్తోంది. ఒకవేళ ఇది మరో యుద్ధానికి కారణమైతే మాత్రం సామాన్యులు బలెవక తప్పదు.